ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండి. అందరు పిండి వంటలు మొదలు పెట్టేసి ఉంటారు. సో ఈ పాటికి కొంతమంది అయితే చేసేసి కూడా ఉంటారు పిండి వంటలు. నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ జంతికలు చేయబోతున్నానండి. డిఫరెంట్ స్టైల్ అనమాట. కొంచెం కొలతలు అవి వేరే, అంతే వేసి మెటీరియల్స్ అవి వేరేగా ఉంటాయి. అందులో నేను ఎలా చేస్తానో ఏంటో చూద్దాం రండి. నేను చూపిస్తాను. ఫస్ట్గా ముందు ఏం చేయాలంటే, ఒక గ్లాస్ తీసుకున్నానండి కొలత కోసం. అందులో ఒక 4 గ్లాసులు కొలుచుకుంటాను. 4 గ్లాసులకి నాకు 1 కేజీ అవుతుంది. ఒక 4 గ్లాసులు రేషన్ రైస్ తీసుకున్నాను. మామూలు రైస్ కన్నా ఈ రైస్ అయితేనే జంతికలు బాగుంటాయి. సో ఇవి ఒక 4 గ్లాసులు తీసుకున్నాను. ఇవి 1 కేజీ రైస్ అండి. మనకి 1 కేజీ రైస్లోకి ఫస్ట్ ముందుగా మినప్పప్పు, గుళ్ళపప్పు అనమాట. మినప్పప్పు ఇది కొలత 1 గ్లాసు. ఇదే గ్లాస్తో 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఈ 1/2 గ్లాస్ మినప్పప్పుని మనం దోరగా మూకుట్లో వేయించుకోవాలన్నమాట. మూకుడు వేడి చేసి కొంచెం లైట్ చిన్న మంట మీద వేయించుకుంటూ ఉండాలి. మరీ పెద్ద మంట పెట్టేయకూడదండి. చిన్న మంట పెట్టి లైట్గా ఇలా వేయించుకోవాలి. మీకే తెలిసిపోద్ది, స్మెల్ వస్తుంటుంది, కమ్మటి వాసన వస్తుంది పప్పు వేగుతుంటే. మరీ ఎర్రగా కానివ్వకూడదు. సో ఇది ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మినపప్పు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఫ్రై అయిపోయింది అది. ఇప్పుడు ఇదే గ్లాస్తో కొలతతో మళ్ళీ 1/2 గ్లాసు పెసరపప్పు అండి. మనం పెసరపప్పు చారు పెట్టుకుంటాం కదా, అదే పెసరపప్పు. దీన్ని ఒక 1/2 గ్లాసు. దీన్ని కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి. లైట్గా కలర్ మారుతుంది అనమాట పప్పుది. అప్పటి వరకు వేయించుకోవాలి. మినపప్పు పెసరపప్పు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇదే గ్లాస్తో మళ్ళీ ఒక 1/2 గ్లాసు పుట్నాల పప్పు అండి. గుళ్ళపప్పు అని కూడా అంటాం కదా, దీన్ని కూడా ఒక 1/2 గ్లాసు. ఇదిగోండి, 1/2 గ్లాస్ పుట్నాల పప్పుని వేయించక్కర్లేదు. దీన్ని మనం డైరెక్ట్గా ఇలా వేసుకోవడమే. ఈ బియ్యాన్ని మనం 1 కేజీ తీసుకున్నాం కదండి. ఈ కేజీ బియ్యాన్ని ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలన్నమాట. ఇందులో పౌడర్ అంతా పోయే వరకు శుభ్రంగా కడిగేసుకొని ఎండలో ఆరబోసుకోవాలి. ఎండిపోయాక బియ్యం బాగా ఆరిపోయాక వీటిని మనం పిండి మిల్లులో పట్టించుకోవాలి. పప్పులు 3 రకాల పప్పులను ఈ బియ్యం కలిపి మనం పిండి మిల్లులో పిండి పట్టించుకోవాలి. పిండి అండి, ఇది ఆడించుకున్న పిండి. బియ్యము, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు 3 కలిపి ఆడించిన పిండి అనమాట ఇది. ఇప్పుడు మనం దీన్ని జల్లెడబెట్టుకుందాం. పిండిని నీట్గా జల్లెడబెట్టుకుంటే జంతికలు బాగా వస్తాయి అన్నమాట. మధ్యలో ఏమైనా ఉంటాయి కదా, అక్కడక్కడ కొంచెం మిల్లు దగ్గర ఆడనివి ఏమన్నా పప్పులు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ అందులో ఉండిపోతాయి అన్నమాట. ఇలా జల్లించేసుకుందాం పిండి అంతా. ఇలా మెత్తగా నలకలేం లేకుండా నీట్గా ఇలా జల్లించేసుకోండి. సాఫ్ట్గా ఉంది పిండి ఇలా జల్లించేసుకున్నాం కదండి నీట్గా. ఇందులోకి ముందుగా మనం ఒక 2 స్పూన్ల పచ్చి నువ్వులు అనమాట. వేయించకూడదు, ఇది మామూలుగా డైరెక్ట్గా వేసుకోవడమే. ఒక 2 స్పూన్లు. నెక్స్ట్ ఇందులోకి వాము, ఇది కూడా ఒక 2 స్పూన్లు. కాకపోతే దీన్ని చేతితో నలిపి వేస్తే స్మెల్ బాగా వస్తుంది అనమాట. మనం ఇలా చేతితో నలిపి ఇలా వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు వాము. ఇందులోకి మళ్ళీ ఒక రుచికి సరిపడంత కారం, అంటే కొంచెం తక్కువ తింటాం కాబట్టి జంతికల్లో 1.5 స్పూన్ వేసాను. నెక్స్ట్ సాల్ట్, ఇది కూడా ఒక 2 స్పూన్స్. ఇలాగా సాల్ట్, కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందాక కొలతతో చూపించాను కదా, గ్లాసు బియ్యం కొలత గ్లాసు, ఆ గ్లాస్ తోటే మనం ఒక 1/2 గ్లాస్ వరకు బాగా కాచిన నూనె. బటర్ వేసుకునే వాళ్ళు బటర్ వేసుకుంటారు. నేను నూనె వేస్తున్నానండి. ఇలా నూనె వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. బాగా వేడి నూనె. ఇలా
ఆయిల్ వేసుకున్నాక పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ కలపడంలోనే ఉంటుందన్నమాట. ఈ కలిపితే బాగా జంతికలు గుల్లగా వస్తాయి. ఇలా పిండి బాగా ఆయిల్లో కలిసేటట్టు ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బాగా కలుస్తాయి ఉప్పు కారం అన్నీ. ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి ఎలా కలుస్తుందో బాగా ఇలా ఇలా రావాలన్నమాట. కలిపితే బాగా ఆయిల్ ఇందులో బాగా కలిసినట్టు పిండిలో. సో మనం దీన్ని పక్కన పెట్టుకొని ఇలా కలిపేసుకున్నాక మనం పిండిని మొత్తం ఒకసారిగా వాటర్తో కలుపుకూడదండి. ఇందులో నుంచి మనం కొంచెం కొంచెంగా తీసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకుంటే పిండి గట్టిగా అయిపోతుంది, జంతికలు గట్టిగా వస్తాయి. మనకు గుల్లగా రావాలంటే మనం పిండిని కొంచెం కొంచెం తీసుకొని గోరువెచ్చని నీళ్ళు, మరీ బాగా వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళతో ఇలా పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరి టైట్గా కాకుండా ఇలా వేడి నీళ్ళు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు కలపడంలోనే ఉంటుంది అన్నమాట జంతిక రావడం. ఇలాగా బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా ఇలా కలిపేసుకొని ఇప్పుడు జంతికల గుట్టల్లోకి తీసేసుకుందాం. పిండి రెడీ అయింది కదండి. ఇప్పుడు జంతికల గుట్ట తీసుకున్నాను. ఇందులో మనకి కావాల్సింది ఏది చేసుకుంటాం, ఏ మోడల్లో, ఇదిగోండి ఈ మోడల్ చేస్తాను అందరూ ఎక్కువ. నేను కూడా ఇదే మోడల్ పెట్టేసి మనం దీంట్లో కొంచెం ఆయిల్తో ఇలాగ ఆయిల్ పాన్ చేసుకోవాలి. ఆయిల్ పెట్టుకుంటే ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఇందులోకి మనం పిండి పెట్టేసుకుందాం. కొంచెం తక్కువ పెడుతున్నాను, ఫుల్ పెట్టకుండా. ఇది ఇలా తిప్పేసుకోవాలి. వేసుకున్నానండి, అది ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇలా వేసేసుకోవాలి. ఇంకా తిప్పుకోవడమే. పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు. ఇలాగా రౌండ్గా తిప్పుకొని, పెద్ద ముక్కడు కాబట్టి ఒక 4 వేసుకున్నా బాగుంటుంది, తొందరగా అయిపోతాయి. జంతికలు వేసారండి, వేగుతున్నాయి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను. మరి పెద్ద మంట పెట్టేస్తే బ్లాక్ వచ్చేస్తాయి కదా. చూడండి ఇలాగా రెడ్గా వచ్చింది కలర్. చూడండి చక్కగా ఫ్రై అయింది కదా. ఇంకా తీసేసేయాలి. మరి కలర్ బాగా వచ్చే వరకు చూస్తే అది కొంచెం చల్లారాక ఇంకా బ్లాక్ అయిపోతాయి. సో ఈ మాత్రం కలర్ సరిపోతుంది. అది సింపుల్గా అయిపోతుంది కదా. ఇలా వేసుకోవడమే సింపుల్గా, చక్కగా స్పీడ్గా. చిన్న చిన్నగా వేసుకుంటేనే ఫ్రీగా ఉంటుందండి మనకి. బాగా పెద్దగా వేసుకుంటే కొంచెం తిప్పడానికి కూడా కష్టంగా ఉంటుంది. మనీ చూసారండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత గుల్లగా వచ్చినాయో జంతికలు. ఈ ట్రిక్స్ ఇలా ఫాలో అవుతూ చేసుకుంటే జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.